హాయ్ బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాప్ విప్పగుంట రోడ్ కందుకూరు. యాక్చువల్గా మన షాపుకి రావడానికి 4 మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి కనిగిరి రోడ్ నుంచి రావచ్చు, రెండోది వచ్చేసి పామూరు రోడ్ నుంచి రావచ్చు, మూడోది విప్పగుంట రోడ్ నుంచి రావచ్చు, నాలుగోది వచ్చేసి వెంకటాద్రిపాలెం నుంచి రావచ్చు అనమాట. ఇవి దోవలు ఎలాగుంటాయంటే, సపోజు మనం కనిగిరి రోడ్ నుంచి రావాలి అనుకో, ఆ కనిగిరి రోడ్లో కోర్టు దగ్గర దిగేసి ఆ సీసీ రోడ్లో వచ్చేస్తే మన షాపు ల్యాండ్ మార్క్ అయిపోయింది అనమాట. రెండోది పామూరు రోడ్లో దిగేసి ఈ తానిగొండల కొష్టాల దగ్గర నుంచి లోపలికి వచ్చేసి సాకలగుంటకి అటువైపు వెళ్తే టౌన్ లోపలికి అనమాట. ఇటువైపు కనుక మళ్ళీ వెంకటాద్రిపాలెం రోడ్ తీసుకుంటే మన షాప్ కనిపిస్తుంది. మూడోది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దిగేసి దాని బ్యాక్ సైడ్ నుంచి కనుక కవర్ చేసుకుంటూ వస్తే విప్పగుంట రోడ్ తగులుతుంది. ఆ స్ట్రైట్గా వస్తే నీళ్ళ ట్యాంక్ అనమాట మనకి ల్యాండ్ మార్క్, ఏఎంసీ మార్కెట్లో ల్యాండ్ మార్క్ అనమాట. ఇక్కడ చూస్తే మన షాపు డైరెక్ట్గా కనపడుతుంది అనమాట. అదే మన షాపు. ఇదిగో ఈ బోర్డు ద్వారా ఆ షాప్ని రీచ్ చేయొచ్చు. మన దగ్గర టైల్స్ ఉంటాయి, శానిటరీ ఉంటుంది. శానిటరీలోకి వచ్చేసరికి సీ ఫిఫ్టింగ్స్, టబ్స్, లెటిన్ షీట్స్ అవన్నీ దొరుకుతాయి. తర్వాత టైల్స్లోకి వచ్చేసరికి బాత్రూమ్ కాడ నుంచి ఈవెన్ ఇంటికి వేసేసి ప్రతి ఒక్క స్లాబ్ టైల్స్ దాకా అవైలబిలిటీ ఉంది. ప్రస్తుతానికి మన మార్కెట్ని అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మనకి 2x4 వరకే హైలైటెడ్గా ఉన్నాయి. 2x4లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోలో చెప్పుకుంటూ పోతున్నాం కదా, మన షాపులో చాలా 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 న్యూ మోడల్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. రీసెంట్గా మనము జాన్సన్ టైల్స్ డీలర్షిప్ తీసుకున్నాం. ఇదేనండి మన షాపు. చూద్దాం రండి. మన దగ్గర ఉన్నటువంటి న్యూ మోడల్స్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను రండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు గ్లాసీ టైల్స్కి, డబుల్ ఛార్జ్ టైల్స్కి, అట్లాగే ఫుల్ బాడీ టైల్స్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి అన్నమాట. యాక్చువల్గా గ్లాసీ టైల్స్ ఒక బిస్కెట్ ఫామ్ తయారు చేసుకొని దాని మీద కంప్యూటరైజ్డ్ ప్రింట్ ఇస్తారనమాట. అలా ఇవ్వటం వల్ల అన్లిమిటెడ్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఏదైనా మనం ఊహించుకొని ఈ ప్రింట్ ఇలా కావాలి అంటే గ్లాసీ టైల్స్లో ఇవ్వటం కుదురుతుంది. అలాగే డబుల్ ఛార్జ్డ్ ఫుల్ బాడీలో ఇలా కుదరదు అనమాట. ఎందుకంటే డబుల్ ఛార్జ్డ్ కానీ ఫుల్ బాడీ కానీ వైట్ అండ్ ఐవేరీ బిస్కెట్ మాత్రమే తయారు చేస్తారు. అది కూడా కాక 4 to 5 mm వరకు లేయర్ని, డబుల్ ఛార్జ్డ్ వరకు 10 mm థిక్నెస్ తోటి ఫుల్ బాడీని తయారు చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే డబుల్ ఛార్జ్డ్ తయారు చేసేటప్పుడు వైట్ ఐవరీ బిస్కెట్ మీదే కాబట్టి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉండదు. లిమిటెడ్గా ఒక 15 to 20 మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి లాస్ట్ 10 years నుంచి కానీ 20 years నుంచి కానీ ఇప్పుడు కానీ ఎవర్ గ్రీన్గా కంటిన్యూషన్గా ఈ డబుల్ ఛార్జ్డ్ కామన్గా సిరీస్లు వచ్చేస్తాయి అనమాట. ఫుల్ బాడీ అంటారా, ఇంకా కింద నుంచి పైదాకా 10 mm థిక్నెస్లో ఒకటే లేయర్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఫుల్ బాడీలో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ రావన్నమాట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్గా జాన్సన్ కంపెనీలో వర్టిఫైడ్ బాడీ మొత్తాన్ని మార్బనేట్ అంటారు. అలాగే సిరమిక్ బాడీ మొత్తాన్ని H&R జాన్సన్ అంటారు. పార్కింగ్ టైల్స్ వర్టిఫైడ్ బాడీ మొత్తాన్ని ఎండూర్ అంటారన్నమాట. ఇలా వీళ్ళు 3 డివిజన్లుగా డివైడ్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది కస్టమర్స్ వచ్చి జాన్సన్ టైల్స్ అంటున్నారు కదా, ఏది దాని బ్యాక్ సైడ్ నేమ్ ఏది అంటారన్నమాట. వర్టిఫైడ్ టైల్స్కి వచ్చేసరికి జాన్సన్ అండ్ రాదనమాట. బాక్స్ మీద జాన్సన్ అని వస్తుంది, బ్యాక్ సైడ్ మార్బనేట్ అని వస్తుంది అనమాట. ఓన్లీ ఒక సిరామిక్ బాడీకి మాత్రమే అది వచ్చేసరికి జాన్సన్ H&R జాన్సన్ అని వస్తుంది అనమాట. అలాగే పార్కింగ్ టైల్స్కి వచ్చేసరికి ఎండూరా అని వస్తుంది అనమాట. ఈ డిఫరెన్సెస్ తోటి కంపెనీ ఏంటంటే తన యొక్క లాంగ్ బిల్డింగ్ని కొనసాగించడం కోసం 3 పార్ట్లుగా డివైడ్ చేస్తుంది అనమాట. అది కూడా కాక జాన్సన్లో ఫస్ట్ క్వాలిటీ టైల్స్నేమో ప్రీమియం అని, సెకండ్ క్వాలిటీ టైల్స్నేమో కమర్షియల్ అని, థర్డ్ క్వాలిటీ టైల్స్నేమో ఎకానమీ అని, ఫోర్త్ క్వాలిటీ టైల్స్నేమో యూటిలిటీ అని 4 డివిజన్లుగా డివైడ్ చేసింది. ప్రస్తుతానికి మార్కెట్లో ప్రీమియం అండ్ కమర్షియల్ మాత్రమే అవైలబిలిటీలో జాన్సన్లో ఉంది. మన దగ్గర వచ్చేసి డబుల్ ఛార్జ్డ్ వచ్చేసి కంప్లీట్గా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రండి. జాన్సన్లో చాలా సిరీస్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. డబుల్ ఛార్జ్డ్లో పెర్లిన్ సిరీస్, అలాగే ఆల్మేజీ సిరీస్, ఆల్బిజా సిరీస్, యాంగ్లో సిరీస్ అండ్ ఫైనల్గా ఆల్బిజా. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆల్బిజా సిరీస్లో వైట్ సిరీస్ అనమాట. ఇది జాన్సన్ కంపెనీ అవడం వల్ల ఇది 4 mm థిక్నెస్ వరకు లేయర్ ఉంటుంది డబుల్ ఛార్జ్డ్ కాబట్టి. ఇది ఓల్డ్ ప్యాటర్న్ అయినా సరే ఎవర్ గ్రీన్గా ఉంటుంది అనమాట. మనము చూస్తున్నాము
ఎప్పుడు ఇది ఒక లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. అంటే ఇంకా కూడా ఇది లైఫ్ పీరియడ్ కూడా ఇలాగే ఉంటుంది. దీన్ని వాడటం వల్ల చాలా లుక్ వస్తుంది, లైటింగ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ ఈజీ. ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఐవేరీ సిరీస్ అనమాట. ఇప్పుడు అది వైట్ ఉంటుంది, ఇది లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది. కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇది దాంతో పోలిస్తే ఇది చాలా అంటే కొంతమంది కమర్షియల్ పర్పస్కి వాడేవాళ్ళు, కొద్దిగా ఏదన్నా మెయింటెనెన్స్ ఈజీ కావాలనే వాళ్ళు ఈ గోల్డ్ సిరీస్ని వాడతారు. ఇంకోటి వచ్చేసి గ్రే సిరీస్. ఈ గ్రే సిరీస్ కూడా ఇంకా మెయింటెనెన్స్, అదే మన పల్లెటూరు వాతావరణము ఇలా ఎవరన్నా వాడే పని అయితే దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇది చాలా ఎప్పుడు చాలా ఓల్డెస్ట్ ప్యాటర్న్ అయినప్పటికీ కూడా చాలా 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 ఫాస్ట్ మూమెంట్గా ఉంటుంది. ఇంకో సిరీస్ వచ్చేసి ఆల్మేజ్ సిరీస్ అనమాట. ఇది చూస్తున్నాం కదా, అలల్లాగా అంటే చెరువుల అలల్లాగా వచ్చేసి చాలా అద్భుతంగా వస్తుంది. ఈ డిజైన్ కంటిన్యూగా ఫామ్ అవుతూ వెళ్ళిపోతుంటుంది. హౌస్ ఎండ్ అవ్వాల్సిందే కానీ ఈ డిజైన్ ఎండ్ కాదు. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకోటి వచ్చేసి ఇది గ్రే సిరీస్ కదా, మెయింటెనెన్స్ చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. రెండోది ఇదిగో వైట్ సిరీస్. ఇలాగేనమాట ఈ అలల్లాగా ఫామ్ అవుతూ వైట్ కావాలన్న వాళ్ళకి ఈ వైట్ సిరీస్ చాలా 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 బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవి మనకు తెలిసినటువంటి రెండు బిస్కెట్ల మీద తయారు చేస్తాం అన్నమాట, డబల్ ఛార్జింగ్. అంటే ఒకటి వైట్ బిస్కెట్, రెండోది ఐవేరీ బిస్కెట్. అందువల్ల దీంట్లో ఎక్కువగా పెద్ద మోడల్స్ మనకి అందుబాటులో ఉండదు మార్కెట్లో. అందువల్ల ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంగ్లో సిరీస్. యాంగ్లో సిరీస్ కొద్దిగా పెద్ద డిజైన్. అంటే అందరం ఒకేలాగా ఉంటాం కదా మార్కెట్లో, అందరం ఒకేలాగా ఉంటాం. కొంతమంది ఏమో లైట్ కలర్ సెలెక్ట్ చేస్తారు, కొంతమంది కొద్దిగా డార్క్ కలర్ సెలెక్ట్ చేస్తారు, కొంతమంది కొద్దిగా డిజైన్ కావాలంటారు. అందువల్ల కొద్దిగా డిజైన్ ఎక్కువగా ఫామ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట ఈ ఆంగ్లో సిరీస్. ఇది చాలా చాలా బాగుంటుంది. అంటే వీటితో పోలిస్తే కొద్దిగా బెటర్ లుక్ ఇస్తుంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా ఆంగ్లో సిరీస్. నెక్స్ట్ మనం చూస్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ అయిన పెర్లిన్ సిరీస్ అనమాట. ఇది చూడటానికి లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది. అలాగే ఆంగ్లో కన్నా కూడా కొద్దిగా చిన్నది వచ్చేసి ఇలాగా ఫామ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. చూస్తున్నాం కదా, ఇదిగో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ మల్టీ టైప్లో గ్రీన్ ఉంటుంది, పింక్ ఉంటుంది, గ్రే ఉంటుంది, ఇవన్నీ కలిపి ఉంటానే ఈ ఆంగ్లో పెర్లిన్ సిరీస్ అంటారు అనమాట. ఇందులో ఇది గ్రీన్ ఫామ్ అవుతుంది, రెండోది వచ్చేసి ఇదిగో వైట్ ఫామ్ అవుతుంది. చూసారా ఈ వైట్ కలరు. ఇలాగే దీంట్లో కూడా అన్ని డిజైన్లు కలిపేసి ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. లేకి వైట్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇది, కొద్దిగా కలర్ కావాలనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేస్తుంటారనమాట. ఏదేమైనప్పటికీ ఇవన్నీ డబల్ ఛార్జర్ సిరీస్ కాబట్టి ఇలాగే వస్తుంది. మనం అనుకున్నట్టు ఎక్కువ మోడల్స్ రావు, ఉన్న దాంట్లోనే లైటు కొద్దిగా డార్క్ కలర్ తోటి ఫామ్ అవుతూ పోతుంది అనమాట. నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ఆల్టిస్ సిరీస్. ఇదేంటంటే మనం ఇంతకుముందు చూసాం కదా, ఇంతకుముందు సిరీస్లో లాగా చిన్న అలలు కాకుండా పెద్ద అలల్లాగా వచ్చేసి ఇంకొద్దిగా బెటర్ జాయ్ వస్తుంది అనమాట. కొద్దిగా పెద్ద జాయ్ కావాలనుకున్న వాళ్ళు అలాగా దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఇవి ఏ వేసినా కూడా యూనిఫామ్గా చాలా నీట్గా వస్తుంది. జాన్సన్ కంపెనీ కాబట్టి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. వాటర్ అబ్జర్ప్షన్ లెవెల్ కొద్దిగా తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి బాగా ఇప్పుడు మార్కెట్లో బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి ఈ డబల్ ఛార్జర్ సిరీస్ అనేవి. ఇప్పుడు మనం చూస్తున్నాము జాన్సన్లో ఫుల్ బాడీ టైల్స్ అనమాట. ఈ ఫుల్ బాడీ టైల్స్ అంటే 100% పైనుంచి కింద దాకా ఒకటే ఫామ్ అవుతూ పోతుంది. ఇప్పటి వరకు టైల్స్లో ఏదైనా హెవీగా ఉందంటే ఫుల్ బాడీ టైల్స్ అనమాట. ఇంతకన్నా మించింది టైల్స్లో ఏమీ ఉండదు. ఫుల్ బాడీ అంటే ఫుల్గా కింద నుంచి పై దాకా ఒకటే డిజైన్ వస్తూ పోదేదని ఫుల్ బాడీ. ఇది కూడా అంతే, 2 బిస్కెట్లే తయారు చేస్తారు, వైట్ అండ్ ఐవేరీ. అందుకని చెప్పి ఎక్కువ మోడల్స్ ఇందులో అందుబాటులో ఉంటుంది అనమాట. ఏది వచ్చినా సరే లైట్ కలరే ఉంటుంది, ప్లెయిన్ కలరే ఉంటుంది, చూడటానికి లైట్ డాట్స్ ఉంటాయి. అంతకు తప్పితే ఏమి ఎక్స్ట్రాగా రావు. ఫుల్గా కావాలి కాబట్టి అంటే కింద నుంచి పైదాకా డిజైన్స్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని ఫుల్ బాడీ టైల్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఎప్పుడు ఇవి అరిగిపోయినా సరే ఇదంతా కూడా ఇక్కడి నుంచి కింద దాకా ఒకటే ఫామ్ అవుతూ పోతుంది అనమాట. ఇందులో గ్రే, లైట్ గ్రే కలర్, వైట్, ఫుల్ వైట్ కలర్ అండ్ కొద్దిగా డార్క్ గ్రే కలర్, ఇదిగో గ్రీన్ కలర్. ఇది కూడా ఇది ఇంకొక లెవెల్, ఇది చాలా బాగుంటుంది. లైట్ గ్రీన్ కలర్ బాగా ప్రిఫర్ చేస్తుంటారు. ఇంకోటి వచ్చేసి లైట్ గోల్డ్ కలర్. ఇలాగా ఏదొచ్చినా సరే లైట్ సిరీస్ తోటి ఫామ్ అవుతూ పోతుంటుంది. ఇదిగో ఇందులోనే 2x2 టైల్స్, ఇవైనా కూడా ఇంతేనమాట. ఈ ఫుల్ బాడీకి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇంతకన్నా సరే మోడల్స్ రావు మనకి. అదే ఈ హై గ్లాస్ ఇల్లు అయితే పైన ఓరకు ప్రింట్ అవుతాయి కాబట్టి ఓరకు ఇమేజ్ చేసుకుని ప్రింట్ ఇస్తూ ఉంటారు కాబట్టి అన్లిమిటెడ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వచ్చేది 2 బాడీల మీదే మొత్తం ప్రింట్లు ఇవ్వాలి కాబట్టి
ఎక్కువ మోడల్స్ అందుబాటులో లేకుండా పోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడు చాలా క్లాస్గా నీట్గా మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఫుల్ బాడీ ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటిదాకా జాన్సన్ కంపెనీలోనే డబల్ ఛార్జర్ అండ్ ఫుల్ బాడీ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మన వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ టైల్స్ మోడల్స్ మొత్తం తోటి ఒక పెద్ద వీడియోతోటి మీ ముందుకు రాబోతాను. మరికొన్ని కొత్త వీడియోల కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పగుంట రోడ్, కందుకూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.